మరోసారి ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన బొడ్డు భాస్కర్ రామారావుకు చుక్కెదురైంది. దీంతో అలిగిన బొడ్డు భాస్కర్ రామారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప బొడ్డు ఇంటికి వెళ్లి బుజ్జగించారు. బొడ్డుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు కాసేపు హంగామా చేశారు. అయితే విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తగిన విధంగా న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో బొడ్డు శాంతించారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అభ్యర్థిగా ఉన్నందున ఆయనకు మద్దతు ప్రకటించారు. మరోసారి ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన బొడ్డు భాస్కర్ రామారావుకు చుక్కెదురైంది. దీంతో అలిగిన బొడ్డు భాస్కర్ రామారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప బొడ్డు ఇంటికి వెళ్లి బుజ్జగించారు. బొడ్డుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు కాసేపు హంగామా చేశారు. అయితే విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తగిన విధంగా న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో బొడ్డు శాంతించారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అభ్యర్థిగా ఉన్నందున ఆయనకు మద్దతు ప్రకటించారు. నీ పాయింట్ నాకు అర్థమైంది.